హాయ్ అండి. నమస్తే. మిత్రులందరూ బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. మనకి ఎంతగా పనికొచ్చినా కొన్నిటిని మనం నిర్లక్ష్యం చేసేస్తాం. అందులోనూ చేదంటే మరీను. అటువంటి వాటిలో చేదంటే వెంటనే గుర్తొచ్చేది వేప, కాకరకాయలు. కొందరు కాకరకాయల్ని అప్పుడప్పుడన్నా పులుసుగానో వేపుడుగానో తీసుకుంటారు, బలవంతంగా అయినా సరే. కానీ వేప పువ్వు అయితే తినడానికి అస్సలు ఒప్పుకోరు. మేమైతే ఉగాది పచ్చడిని ఆ రోజు మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు కూడా తింటాం. మా ఇంట్లో ఉగాది పచ్చడి అంటే అంత ఇష్టం. మరి మొన్న ఉగాదికి వేప పువ్వు తెచ్చి ఒలుస్తుంటే మా అమ్మగారు వేప పువ్వుతో కారప్పొడి చేస్తే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. నిజంగా రుచిగా ఉంటుందా అని అడిగాను. చేసుకుని తిని చూడండి తెలుస్తుందన్నారు. అందుకే తెచ్చిన వేప పువ్వుతో కొంచెం పక్కకు పెట్టుకుని ఈరోజు ఆ పువ్వుతో కారప్పొడి చేశాం. చాలా బాగుందండి. మీకెవరికైనా ఉపయోగపడుతుందేమోనని వీడియో చేశాను, చూసేద్దాం. ఆగండి, చూసే ముందు వేప పువ్వు గురించి కాసిన్ని మాటలు చెప్పేసుకుందాం. అసలు వేప చెట్టు అంటేనే ఔషధాల గుట్టని అంటారు. ఇక సహజంగానే పూలకి ఔషధ లక్షణాలు ఉంటాయి కదా. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించే శక్తి వేప పువ్వుకి ఉంది. వేప పువ్వు తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. వేప పువ్వులో మగవాళ్లలో లైంగిక శక్తిని పెంచే శక్తి ఉందట. తలనొప్పి, చెవి నొప్పితో బాధపడేవారు వేప పువ్వులు వేసి ఆవిరి పట్టుకుంటే వెంటనే రిలీఫ్నిస్తుంది. వేప పువ్వులని నీటిలో వేసి మరిగించి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. వేప పువ్వు డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిదని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు. పిల్లలు రకరకాల ఆహారాలు తింటారు, వారి పొట్టలోకి నులిపురుగులు తయారవుతాయి. కొంతమంది పిల్లలు తరచూ కడుపు నొప్పిని ఏడుస్తుండడం మనం గమనిస్తాం. అటువంటి సమస్యలు పిల్లల్లో రాకుండా ఉండాలంటే వేప పువ్వుని ఏదో ఒక రకంగా పిల్లలు తినేలా చేస్తే వారి కడుపులోని నులిపురుగులు నిర్మూలించబడతాయి. వేప పువ్వు పొడిని నీటిలో కలిపి మొటిమలపై రాస్తుంటే మొటిమలు తగ్గడమే కాకుండా మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గుతాయి. వేప పువ్వులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తలపై బాగా మసాజ్ చేసి గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తుంటే తలలోని చుండ్రు, దురదలు, జిడ్డు వంటివి సమస్యలన్నీ తగ్గడమే కాకుండా జుట్టు షైనీగా అవుతుంది. ఇప్పుడైతే వేప పువ్వుతో కమ్మటి కారపొడి చూసేద్దాం రండి. వేప పువ్వుతో కారపొడిలా చేసుకుందాం. ఏంటి వేప పూత. దీన్ని మేము ఎండలో పెట్టలేదు, మామూలుగా ఒలిచేసి నీళ్ళలోనే ఉంచాం, బాగా డ్రై అయిపోయింది. శనగపప్పు, నువ్వులు, పల్లీలు, మినపప్పు, ధనియాలు, ఉప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, కరివేపాకు, అంతే. కారపొడి చేసుకుందాం, బాగుంటుంది టేస్ట్గా. బాండీ పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని దీనికి అసలు నూనె వాడాల్సిన అవసరం ఉండదండి. ముందు ఏది ఎక్కువ వేసేపు వేగాలో దాన్ని వేసేసుకోవాలి. వేపుకుందాం ఇప్పుడు. ఇది వేగింది కదా, ఇప్పుడు మినప్పప్పు వేసుకో. వేగిపోయి ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు పల్లీలు, ఇందులోనే ధనియాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర. వేపు చాలా తక్కువ ఉంది కదా, అందుకే కొంచెం కొంచెం తీసుకున్నాం. మళ్ళీ దాని ఫ్లేవర్ పోతుంది మనకి, ఎక్కువైపోతుంది. దాని ఒరిజినల్ మాత్రం దాంట్లో అలాగే ఉంటుందండి వేపలో. ఇవి వేగిపోయిన ఇంకా వీటిని కూడా తీసేసుకుందాం ప్లేట్లో. మిరపకాయలు ఇవి వేపించే మాత్రం చాలా జాగ్రత్తగా, గింజలు వేగడం కోసం వీటిని కట్ చేసి వేస్తున్నాం. ఇక్కడ మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కరివేపాకు వేస్తాం. కొంచెం చింతపండు వేపించుకో. ఈ ఆల్రెడీ మనం వేపుకున్నవే ఒక దానికి
ఇవి కాస్త వేడెక్కుతాయని ఇప్పుడు వేస్తున్నాను కదా. ఈ వేడెక్కిన బాండీలోనే వేప కూడా వేస్తాం. ఒక్కసారి లైట్గా వేపుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఇది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది. మేము ముందు ఒకసారి చేసేసుకున్నాం, బాగుందని చెప్పి వీడియో కోసం కొంచెం చేస్తున్నాం. ఇది కూడా వేసేసుకో, స్టవ్ కట్టేసుకుని వేసేసుకో. ఈ వేడి దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం, ఎందుకంటే ఉప్పులో తడుందనుకోండి పౌడర్ బూజు వచ్చేస్తుంది. అందుకని ఉప్పును కూడా ఒకసారి వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేపించేసుకున్నాం కదా, పప్పులు మిరపకాయలన్నీ. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకో. ఎండుమిర్చి, నువ్వులు, పల్లీలు అవి వేసుకుని ఒక్క తిప్పుదాం ఫస్ట్. ఇప్పుడు ఈ పప్పులు కూడా ఒకసారి తిప్పుకుందాం. అన్నీ ఒకసారి వేసుకోవచ్చు, కానీ వేపు తక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంటే అన్నీ బాగా మిక్సీ అవుతాయి. ఈ కొద్దిగా ఉన్నాయి కాబట్టి మిక్సీ అవ్వేమోనని అనుమానంతో ఇలా వేసుకుంటాం. ఇది కూడా ఒకసారి తిప్పేద్దాం. ఇంకా పల్లీలు వేసేసుకుందాం. మా జార్ ప్రాబ్లం అయ్యి ఇన్ని రకాలు వేస్తాం. లేకపోతే అన్నీ ఒకసారి వేసేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోతుంది. వేప కూడా వేసేసుకుందాం. చింతపండు, ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి పెట్టేసుకుందాం. మిక్సీ పెడితే బాగుంది చక్కగా. దీన్ని ఇప్పుడు దీనిలో వేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మనకి ఇది అసలు వేప పువ్వుది పొడి అనే తెలియట్లేదు, అసలు అంత బాగుంది. వేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని, ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోండి, లేదా పప్పు నూనె వేసుకోవచ్చు. మేము నెయ్యి వేసుకుంటాం. చూశారు కదా, వేప పువ్వుతో కమ్మటి కారప్పొడిని విన్నారుగా. వేప పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాల్ని. మన దయ వల్ల మన పెద్దల కాలంలో ఇంటికో వేప చెట్టు ఇప్పుడు లేకపోయినా అక్కడక్కడ వేప చెట్లు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల వేప పువ్వుని కొనాల్సిన పరిస్థితి ఉన్నా మనం అనారోగ్యాలు తెచ్చిపెట్టే ఎన్నో ఆహారాలని కొనుక్కుని తింటున్నాం. మరి సహజమైన ఆరోగ్యాన్నిచ్చే ఇటువంటి వాటిని డబ్బులతో కొనుక్కున్నా పర్వాలేదు కదండి. మీరేమంటారు? కామెంట్ పెట్టండి. వేప పువ్వు మీకు అందుబాటులో ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూస్తారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ కారప్పొడి గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాలంటే వీడియోని షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.